నమస్కారం. మనం పూజ చేసినా, ధ్యానం చేసినా ఒక పద్ధతిలో కూర్చుంటాం కదా. కాని అసలలా ఎందుకు కూర్చోవాలి? దాని వెనుక ఓ అద్భుతమైన సైన్స్ దాగి ఉందనెప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం మన పూర్వీకులు పాటిస్తున్న ఆ పద్ధతుల వెనుక ఉన్న శాస్త్రీయ రహస్యాలేంటో తెలుసుకుందాం. మనలో చాలామందికే అనుభవమే కదా. ఎంతో శ్రద్ధగా పూజ చేస్తాం, ధ్యానం చేస్తాం, మానసికంగా ప్రశాంతంగా అనిపించినా ఒక్కోసారి పూజ అయిపోయాక అబ్బా అని నీరసంగా అనిపిస్తుంది. ఎనర్జీ వచ్చినట్టు కాకుండా ఉన్న శక్తి కూడా పోయినట్టుంటుంది. అసలెందుకిలా? మనల్ని ఆధ్యాత్మికంగా ఛార్జ్ చేయాల్సిన ఒక పని మన శరీరాన్నెందుకిలా డ్రెయిన్ చేసేస్తోంది? ఈ నీరసం వెనుక ఉన్న సమస్యను మనం సింపుల్గా ఎనర్జీ లీకేజ్ అని పిలవచ్చు. ఇది కేవలమేదో మాట వరుసగా అంటున్నది కాదు. దీని వెనుక ఒక స్పష్టమైన సైంటిఫిక్ కారణముంది. ఇంతకీ ఆ సైన్సేంటో ఇప్పుడు కాస్త లోతుగా చూద్దాం. ఇక్కడసలు పాయింట్ ఏంటంటే, మనం సరైన పద్ధతిలో కూర్చోనప్పుడు పూజ సమయంలో మనం సంపాదించుకున్న పాజిటివ్ ఎనర్జీ మొత్తం మన శరీరం నుంచి నేరుగా భూమిలోకి వెళ్ళిపోతోంది. అవును, అక్షరాలా మన ఎనర్జీ మొత్తం డ్రెయిన్ అయిపోతోంది. ఈ ఎనర్జీ లీకేజ్ అనే కాన్సెప్ట్ ఇంకా సులభంగా అర్థం కావాలంటే ఒక్కసారి మన శరీరాన్ని ఒక బయో బ్యాటరీలా ఊహించుకుందాం. మనం మంత్రాలు చదువుతున్నప్పుడుగానీ, ధ్యానంలో ఉన్నప్పుడుగానీ మన శరీరం ఒక ప్రత్యేకమైన శక్తిని తయారు చేస్తుంది. సైన్స్ పరిభాషలో దాన్ని బయో ఎలక్ట్రిసిటీ అని అంటారు. ఇది మనలో పాజిటివ్ వైబ్రేషన్స్ను క్రియేట్ చేసే ఒక పవర్ హౌస్ లాంటిది అనమాట. సరే, మన శరీరం బయో ఎలక్ట్రిసిటీని తయారు చేసే ఒక పవర్ఫుల్ బ్యాటరీ అనుకుంటే, మరి భూమి ఏంటి? భూమి ఈ ప్రపంచంలోనే అతిపెద్ద కండక్టర్. అంటే విద్యుత్ ప్రవాహానికి బాగా సహకరిస్తుంది. ఇప్పుడు ఆలోచించండి, ఒక ఫుల్ ఛార్జ్డ్ బ్యాటరీని నేరుగా ఒక పెద్ద కండక్టర్కు కనెక్ట్ చేస్తే ఏమవుతుంది? ఛార్జ్ మొత్తం క్షణాల్లో మాయమైపోతుంది. ఫిజిక్స్లో ఈ ప్రాసెస్ను ఎర్తింగ్ అంటారు. పూజలో మన బాడీలో జనరేట్ అయిన ఆ పాజిటివ్ ఎనర్జీ మనం నేరుగా నేలమీద కూర్చుంటే చాలు, వెంటనే భూమిలోకి ఎర్తింగ్ అయిపోతుంది. బహుశా ఆ నీరసానికి కారణం ఇదేనేమో. అయితే ఈ ఎనర్జీ లీకేజ్ని ఆపడమెలా? మొదటి పరిష్కారం మనం కూర్చునే ఆసనం అంటే సరైన సీటును ఎంచుకోవడంలోనే ఉంది. ఇది చాలా ముఖ్యం. ఇక్కడ అందరూ గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే, పూజ చేసేటప్పుడు ప్లాస్టిక్ చాపలు అస్సలు వాడకూడదు. ఎందుకంటే అవి మన శక్తిని కాపాడటానికి సరైనవి కావు. మరి ఏం వాడాలి? దర్భగడ్డి, ఉన్ని, పట్టువస్త్రం లేదా చెక్కపీట ఇలాంటి సహజమైన ఇన్సులేటర్లను వాడాలి. ఇన్సులేటర్ అంటే కరెంటును తన గుండా పోనివ్వనిది. సో ఇవి మన శరీరానికి, భూమికి మధ్య ఒక ప్రొటెక్టివ్ షీల్డ్లా పనిచేస్తాయన్నమాట. ముఖ్యంగా దర్భగడ్డికి ఒక స్పెషల్ క్వాలిటీ ఉంది. అది కేవలం భూమి ఆకర్షణను ఆపడమే కాదు, మన చుట్టూ ఉన్న నెగటివ్ రేడియేషన్ను కూడా బ్లాక్ చేయగలదు. అందుకే అది మన ఎనర్జీని భూమిలోకి పోకుండా ఆపి మన శరీరంలోనే ఉండేలా చేస్తుంది. ఇక రెండో విషయానికొద్దాం. కేవలం సరైన మ్యాట్ వేసుకుంటే సరిపోదు. మనం కూర్చునే పోస్చర్ కూడా మన ఎనర్జీని కాపాడటంలో చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. ఇక్కడ కూడా ఫిజిక్స్లోనే ఒక సింపుల్ ప్రిన్సిపల్ వర్తిస్తుంది. ఉదాహరణకి, మనం కుర్చీలో కూర్చుని కాళ్లను కిందకు వదిలేశామనుకోండి, అప్పుడు మన శరీరం ఒక ఓపెన్ సర్క్యూట్లాగా పనిచేస్తుంది. అంటే తెగిపోయిన వైర్ నుంచి కరెంట్ ఎలాగైతే లీక్ అవుతుందో మన ఎనర్జీ కూడా పాదాల ద్వారా బయటకు పోతుంది. మరి దీనికి పరిష్కారమేంటి? చాలా సింపుల్. మన పూర్వీకులు ఎప్పుడూ చేసేదే. కాళ్లను మడిచి సుఖాసనంలోగాని పద్మాసనంలోగాని కూర్చోవడమే. చూడండి, అలా కూర్చున్నప్పుడు మన శరీరం ఒక క్లోజ్డ్ ఎనర్జీ లూప్లాగా మారిపోతుందన్నమాట. అంటే మనం పుట్టించిన శక్తి బయటకెక్కడికి పోకుండా మన శరీరంలోనే ఒక సర్కిల్లాగా తిరుగుతూ ఉంటుంది. ఎంత అద్భుతంగా ఉంది కదా ఈ ఆలోచన. ఇక చివరిగా చాలా ముఖ్యమైన విషయం, మనం చేతులు జోడించి నమస్కారం పడతాం కదా, అది కేవలం ఒక సంప్రదాయం కాదు. అది కూడా మన శక్తిని కాపాడుకోవడానికి ఉపయోగపడే ఒక పవర్ఫుల్ సైంటిఫిక్ టెక్నిక్. మన నాడీ వ్యవస్థ చాలా ఇంట్రెస్టింగ్గా పనిచేస్తోంది. మన కుడి చేతిని బ్రెయిన్లోని ఎడమ భాగం కంట్రోల్ చేస్తే, ఎడమ చేతిని బ్రెయిన్లోని కుడి భాగం కంట్రోల్ చేస్తుంది. ఎప్పుడైతే మనం ఛాతీ దగ్గర రెండు చేతులు కలిపి నమస్కార ముద్ర పెడతామో, అప్పుడు మన బ్రెయిన్లోని రెండు భాగాలు అంటే లెఫ్ట్ అండ్ రైట్ హెమిస్ఫియర్స్ బ్యాలెన్స్ అవుతాయి. ఇది మన ఎనర్జీ సిస్టమ్ను పూర్తిగా సీల్ చేస్తుంది.
ఎనర్జీ లీకేజ్ను ఆపేసి మనస్సును వెంటనే ఒక ప్రశాంతమైన స్థితికి తీసుకెళ్తుంది. అందుకే ఇది అంత శక్తివంతమైన ముద్ర. సో మొత్తంగా చూస్తే మన ఆధ్యాత్మిక శక్తిని కాపాడుకోవాలంటే ఏం చెయ్యాలి? ఈ 4 సింపుల్ స్టెప్స్ పాటిస్తే చాలు. 1. సరైన ఇన్సులేటర్పై కూర్చోండి. 2. దర్భగడ్డి లాంటి సహజమైనవి ఎంచుకోండి. 3. కాళ్ళు మడిచి మీ ఎనర్జీ లూప్ను కంప్లీట్ చేయండి. 4. నమస్కార ముద్రతో మీ ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకోండి. ఆలోచిస్తుంటే ఆశ్చర్యంగా ఉంది కదా. మనమేవో సంప్రదాయాల్ని, ఆచారాల్ని పాటిస్తున్నాం అనుకుంటాం కాని వాటి వెనుక ఇంత లోతైన సైన్స్ దాగి ఉంది. బహుశా మనం మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయేమో.